షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది చెక్ బౌన్స్ అనగానే బాబోయ్ నా మీద క్రిమినల్ కేసు పడిపోతుందేమో, ఈ విధంగా అయిపోతుందేమో, ఆ విధంగా అయిపోతుందేమో అనుకున్నటువంటి యాంగ్జైటీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కసారి ఆగి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. చెక్ బౌన్స్ అనేది ఏ ఏ సందర్భాల్లో ఏ విధంగా అయితే మీ మీద కేసు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కొత్తగా వచ్చినటువంటి చట్టాలు అసలు ఏం చెప్తున్నాయి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే నాగరాజు. శశికాంత్ గారు, ఒక్కసారి కనుక చెక్ బౌన్స్ అయింది అని అంటే అరే పెద్ద కేసు అయిపోద్దేమో, ఇదేంటి సడన్గా ఈ విధంగా అయిపోయింది, వాళ్ళు వచ్చి మన మీద ఇలా రుబాబ్ చేసేటువంటి అవకాశం ఉంటుందేమో, ఇప్పుడు ఏంటి ఏమైపోతుంది నా కెరీర్ అంతా అనుకునేటువంటి ఆలోచనలో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే తరతరాలుగా వాటికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూసుకుంటే ఒక్క యాంగ్జైటీ ఉంది, అలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం అసలు ఏ విధంగా ఉంది సార్ ఈ కేసుకి సంబంధించి? అప్పు ఇచ్చినోడు అప్పు తీసుకున్నోడు కంటే ఎప్పుడు బాధపడుతుంటారని బోల్డ్ సామెతలు ఉన్నాయి. అవును. కానీ చెక్ బౌన్స్ కేసు అనేది కొంచెం పవర్ఫుల్ కేసే. ఒకసారి నాగరాజు గారు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, మీరు నాకు డబ్బులు ఇచ్చారు, నేను మీకు చెక్ ఇచ్చాను. నాగరాజు గారు, నేను ఒక నెల రోజుల్లో మీ డబ్బులు మీకు రిటర్న్ చేస్తానని. నెల తర్వాత నేను మీ ఫోన్లో ఎత్తట్లేదు. చెక్కి వ్యాలిడిటీ 90 రోజులే ఉంటుంది. అవును. నేను దాని మీద డేట్ రాసి కనుక మీకు చెక్ ఇస్తే ఆ 90 రోజుల లోపు నేనేదైనా మీకు డబ్బులు వెనక్కిస్తే ఓకే, రైట్. అయ్యో శశికాంత్ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం కదా, ఇంకా ఆగుదాము అని 90 రోజులు దాటారా, మీకు ఇచ్చిన చెక్కు చిత్తు కాగితంతో సమానం. నా దగ్గర కనుక డబ్బులు లేకపోతే జీవితంలో నేను మీకు డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వను. కాబట్టి మొట్టమొదటిగా మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటి, 90 రోజుల లోపు ఆ చెక్ని బౌన్స్ చేయాలి. ఒకవేళ అవతల పర్సన్ రెస్పాన్స్ ఇవ్వకపోతే బౌన్స్ చేసిన 30 రోజుల్లో నోటీస్ పంపించాలి. 30 రోజుల్లో నోటీస్ పంపించినప్పుడు అవతల వాడికి 15 రోజులు మాత్రమే టైం ఇవ్వాలి. ఆ 15 రోజుల్లో ఆయన కనుక మీకు రివర్ట్ అవ్వకపోతే అక్కడి నుంచి 30 రోజుల్లో కోర్టులో కేసు వేయాలి. ఇది ప్రొసీజర్. సరే, ఇది ఇటువైపు. ఒకవేళ మీరే బౌన్స్ చేశారు చెక్ అనుకోండి, ఓకే, మీరే డబ్బులు తీసుకున్నారు అవసరం ఉండి మీరే చెక్ బౌన్స్ చేస్తారు అనుకోండి. సెకండ్ వెర్షన్. ఇందులో గడగడలాడిపోయి భయపడక్కర్లేదు. కోర్టులో కేసు వేయగానే మీరు వకాలత్, మెమో ఆఫ్ అపియరెన్స్ అంటారు, అది క్వాజీ క్రిమినల్ కేసు కిందకు వస్తుంది. అంటే పూర్తిగా క్రిమినల్ కాదు, పూర్తిగా సివిల్ కాదు. మెమో ఆఫ్ అపియరెన్స్ వేసుకొని ఒక అడ్వకేట్ని పెట్టుకొని గల కారణాలు ఏంటి, ఎందుకు బౌన్స్ చేశారు, గల కారణాలు ఏంటి అన్నది మీరు మీ రిప్లైలో పెడితే ఖచ్చితంగా మీకు జడ్జి గారి దగ్గర నుంచి కొంచెం టైం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో మీరు కూర్చొని అవతల పర్సన్ తోటి ఎట్లా సెటిల్మెంట్ చేసుకోవాలని కూర్చోవచ్చు. అంతేగాని మీరు మొండికేసి అసలు నేను కట్టను అంటే మాత్రం కుదరదు. అయితే ఒకవేళ మీకు తెలియకుండా మీ దగ్గర నుంచి చెక్ తీసుకొని డిపాజిట్ చేసి మీ మీద రాంగ్ చెక్ బౌన్స్ వేస్తే మాత్రం మీకు సెంటెన్స్ వచ్చేసినా కూడా ఖచ్చితంగా మీరు పై కోర్టుకి, డిస్ట్రిక్ట్ కోర్టుకి అపీల్కి వెళ్ళొచ్చు. అపీల్కి వెళ్ళేటప్పుడు ఒక 20% 10% డిపాజిట్ అడుగుతారు. కట్టేసి మీరు అపీల్కి వెళ్ళి మళ్ళీ మీ న్యాయం మీరు తెచ్చుకోవచ్చు. అంతేగాని భయపడక్కర్లేదు. మీరు తప్పు చేయలేదు, ఏదో చెక్ వేరే రూపంలో ఇచ్చారు, మీరు సెక్యూరిటీకి దేనికో డబ్బులు ఇచ్చేస్తారు, ఆయన చెక్ రాలేదు, వెనక్కి బౌన్స్ చేస్తారు, అస్సలు భయపడక్కర్లేదు. మీరు డబ్బులు కట్టే అవసరమే లేదు. దాని మంచి అడ్వకేట్ని పట్టుకొని మీరు కనుక అప్పీల్ కోర్టుకి వెళ్తే ఖచ్చితంగా మీకు అక్కడ న్యాయం దొరుకుతుంది. మీరు డబుల్ కట్టే అవసరమే లేదు. అండ్ జనరల్గా మీరు చూసినటువంటి కేసెస్ ఎన్ని రకాలుగా ఉన్నాయి సార్? నార్మల్గా అయితే అండి, చెక్ ఇచ్చేస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు, చెక్ తీసుకుంటాం మర్చిపోతారు. అవతల వాళ్ళ మనస్తత్వం మంచిది కాకపోతే డబ్బులు ఇచ్చి తీసుకున్న తర్వాత కూడా చెక్ బౌన్స్ చేస్తారు. అట్లాంటి టైంలో వీళ్ళు చాలా బాధపడతారు. చాలా కేసెస్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వీళ్ళు క్యాష్ ఇచ్చేస్తారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, క్యాష్ బదులు మీరు ఏది డబ్బులు తీసుకునేటప్పుడు మీ ఇష్టము, ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో ఇవ్వండి. ఆ చెక్ పోయిందంటారు, కొంతమంది చెక్ చిరిగిపోయిందంటారు, మరి మీ డబ్బులు వెనక్కి అడుగుతూ ఉంటారు. దయచేసి ఆన్లైన్లో ఇవ్వండి, లేదా రికార్డింగ్ చేయండి, లేదా రాయిపించుకోండి. అవతల నేను ఇంత డబ్బులు తీసుకున్నాను అని చేసి బాండ్ పేపర్ మీద రాయిపించుకోండి. సరైన ప్రూఫ్ తోటి మీరు డబ్బులు వెనక్కి ఇస్తే ఆ తర్వాత వాళ్ళు చెక్ వేసినా కూడా దానికి వాల్యూ ఉండకుండా మనం చూసుకోవచ్చు. బట్ గుడ్ విల్ పేరు మీద ఆగిపోతూ ఉంటాం కదా సార్. నాగరాజు గారు, మన అందరికీ తెలుసు మొహమాటం పడితే ఏమవుతుందో, రైట్? మొహమాటం పడకూడదు. ఇలాంటి వాటిలో మొహమాటం పడితే జరిగేది అదే. ఇది ఏ సెక్షన్ కిందకు వస్తుంది సార్? ఇది సివిల్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ అంటారండి. ఇది ఇదంతా కూడా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కిందకు వస్తుంది. దీనికి సపరేట్ యాక్ట్ ఉంది. ఓకే, ఇది సివిల్ కాదు, పూర్తిగా సివిల్ కాదు, పూర్తిగా క్రిమినల్ కాదు. అందుకే దీనికి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉంది. సెక్షన్ 138 ఆఫ్ ఎన్ఐ యాక్ట్ కింద ఇది మనం కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. ప్రూవ్ అయితే
ప్రూవ్ అయితే నాకు అది చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మీరు కనుక నిజంగానే మోసం చేసినట్టు ప్రూవ్ అయితే చెక్ అమౌంట్ 10 లక్షలు అనుకోండి, 20 లక్షలు ఇవ్వాలన్న సెంటెన్స్ వస్తుంది, 20 లక్షలు వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. దాంతోపాటు 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. 2 ఇయర్స్, అప్ టు 2 ఇయర్స్ 2 రావచ్చు. డబల్ ద చెక్ అమౌంట్ ప్లస్ 2 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఒకళ్ళు మోసం చేస్తాం అనవసరం, కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటాం బెటర్. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ సార్. చూశారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కావాల్సిన విధంగా లీగల్ అవేర్నెస్ కోసం ఎటువంటి టాపిక్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కనుక మీరు రాసి నాకు పంపిస్తే ఖచ్చితంగా నేను శశికాంత్ గారు వాటి మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. సలహాలు సంప్రదింపుల కోసం మీరు కనుక శశికాంత్ గారిని సంప్రదించాలనుకుంటే కూడా డెఫినెట్గా మీరు సంప్రదించవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.